హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ హాస్పిటల్స్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించబోతోంది ప్రభుత్వం. 3 టిమ్స్ హాస్పిటల్స్ నిర్మిస్తుండగా ఒక్కో దానిలో ఒక్కో ప్రత్యేకమైన సేవలు అందించనుంది. ఎల్బీ నగర్లో న్యూరాలజీ, అల్వాల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, సనత్ నగర్లో కార్డియాక్ సర్వీసెస్ అందించనున్నారు. ప్రత్యేకమైన సేవలతో రోగులకు నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు ఎంఎన్జే, చిన్నారుల కోసం నీలోఫర్, మానసిక రోగుల కోసం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, క్షయ రోగులకు టీబీ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాత్రం పెద్దగా లేవు. దీంతో హైదరాబాద్లో కొత్తగా కడుతున్న 3 టిమ్స్ హాస్పిటల్స్ ను సూపర్ స్పెషాలిటీలుగా మార్చాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. ఒక్కో టిమ్స్ ను ఒక్కో స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దబోతోంది సర్కార్. సనత్ నగర్ టిమ్స్ లో కార్డియాక్, కార్డియోథొరాసిక్, అల్వాల్ టిమ్స్ లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎల్బీ నగర్ టిమ్స్ లో న్యూరాలజీ, న్యూరో సైన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న గాంధీ, ఉస్మానియాలను జనరల్ హాస్పిటల్స్ గా కొనసాగించనున్నారు. వీటిలో ఉన్న కార్డియాక్, గ్యాస్ట్రో, న్యూరాలజీ విభాగాలను టిమ్స్ లకు షిఫ్ట్ చేయనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ డాక్టర్లను టిమ్స్ లకు పంపనున్నారు. అల్వాల్ టిమ్స్ అందుబాటులోకి రాగానే కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా బోధన హాస్పిటల్ గా మారనుంది. ఇక మహేశ్వరం వైద్య కళాశాల అనుబంధ హాస్పిటల్ గా ఎల్బీ నగర్ టిమ్స్ కొనసాగనుంది. అలాగే టిమ్స్ లకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలను కూడా ఏర్పాటు చేయనుంది సర్కార్. టిమ్స్ లను సూపర్ స్పెషాలిటీగా మార్చడంతో రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. అన్నిటికీ ట్రామా ఉంటుంది, అందరికి ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ స్పెషాలిటీ ఉంటుంది హాస్పిటల్స్కు. దానితో వరంగల్ కూడా త్వరలో కంప్లీట్ చేయాలనేది ఒక ఆలోచన. ఎల్బీ నగరే కానీ, అల్వాలే కానీ, సరత్ నగరే కానీ, నిమ్సే కానీ, దానితో ఉస్మానియా కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కలగకూడదు. సూపర్ స్పెషాలిటీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉండాలనేది ఒక ఆలోచన. 3 టిమ్స్ లో 1000 పడకల సదుపాయం కల్పిస్తున్నారు. వాటిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తున్నందున అందుకు తగ్గట్లుగా స్పెషలిస్టు డాక్టర్లను నియమించనున్నారు. నియామకానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నాటికి సనత్ నగర్ టిమ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మిగిలిన 2ంటిని ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని భావిస్తోంది.